ఒకటి గిరీష్ గారు, మీ మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈటల రాజేందర్ గారు మీ సామాజిక వర్గం, ఇప్పుడు బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తున్న నేపథ్యంలో మీరు రాజేందర్ గారితో మిలాఖతై బండి సంజయ్ గారు దుష్ప్రచారం చేస్తున్నారు, కావాల్సుకునే వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు, ఒక ప్రధానమైన ఆరోపణ. దీని మీద మీ పచ్చబద్ధం. ఇది నా ఓన్ కెపాసిటీలోనే ఈ ఛానల్ నడిచింది. నా కంప్లీట్ కాగ్నిజెన్స్లోనే కంటెంట్ రన్ అయింది. ఆధారాలు పెట్టే చిత్రగుప్త్ ఎప్పుడు కంటెంట్ కొట్టింది. ఫ్రేమ్ కంప్లీట్గా చిత్రగుప్త్ టేక్స్ ది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో ఎవరిది పేరు లేదు, ఎవరి ఇంటెన్షన్ లేదు, ఎవరి కంటెంట్. ఈ రోజులు ఎందుకు బండి సంజయ్ గారిని మోసి అద్భుతమైన కవరేజ్ ఇచ్చి ప్రజా సంగ్రామ యాత్రను మీ భుజాల మీద వేసుకొని ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మీ ఛానల్లో కానీ ప్రచారం చేసి ఇప్పుడు వ్యతిరేకం చేయవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? నేను అదే అన్న, నచ్చినప్పుడు నేను చేసిన, ఇప్పుడు నాకు నచ్చలే అని చెప్పడానికి నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదే చెప్తున్నా, నచ్చలేనంటే కొన్ని సిద్ధాంతపరమైన డెసిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ అన్న విషయమే తీసుకుంటే ఐడియాలజికలీ నాకు మీకు మస్తు డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్ నేను ఆయనకు అవార్డే రాని అని అంటే కమిటీ డిసైడ్ చేస్తుంది, పార్టీ డిసైడ్ చేయదు. అది మీరు డిసైడ్ చేయరు, గిరీష్ డిసైడ్ చేయరు, కమిటీ డిసైడ్ చేస్తుంది. కమిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది పార్టీ. మేబీ పార్టీ ఎండార్సెస్ ఇట్ డిఫరెంట్ కదా. దాని మీద కంప్లీట్గా మనిషినే అని అంటే అది పార్టీకి ఇబ్బంది కదా. సెకండ్, మొన్న రీసెంట్గా ఏదో నోట్ల వ్యవహారం వచ్చింది. అందులో ఎట్లున్నదంటే డైరెక్ట్ ఇరకాటం నా ప్రభుత్వమే పడుతున్నది కదా. నేను ఇష్టపడే ప్రభుత్వం, నేను డంకెప్పే చోటే మాట్లాడినా, నేను ఈ పార్టీకే సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడినా. నేను ఇప్పటిదాకానైతే అట్లా ఇట్లా మాట్లాడలే. మీలాంటి పెద్దలందరూ కూడా నన్ను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అది ఎక్స్టెన్షన్ వర్జన్ ఆఫ్ అని చెప్పి నన్ను హేళన చేసిన, అంటే హేళన అంటే మజాక్లో టిఫనీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతగానం మేము చెప్పిన తర్వాత ఆధారాలతోనే కదా, ఇబ్బంది మనం పడతాం కదా. ఫ్యాక్ట్లకు దిగిపోయి ఏమన్నా తేడా అయిందనుకో, కార్యకర్త డేటా ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాడు? నేను మాట్లాడినానంటే ఒక సారీ చెప్తే అయిపోతుందన్నా. బట్ ఒక రెస్పాన్సిబిలిటీలు ఉంటుంది కదా. నేను మంచి చేసినా కదా, ఇదే గిరీష్ దారముని ఆయన నెత్తి మీద నీళ్ళు, ఆయన మొత్తం ఆయనని పొగిడి నెత్తి మీద నీళ్ళు పోసుకున్నాం కదా. మంచి చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఒక విమర్శ చేస్తే తట్టుకునే కెపాసిటీ ఉండదా? డిసెంట్ ఈజ్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీయా కాదా? సుప్రీంకోర్టు కూడా ఇదే మాట్లాడుతుంది కదా. డిడ్ వి బికమ్ అబౌవ్ లా? నేను అడుగుతుంది అది. అంత కోపం ఎందుకు? మళ్ళీ నేను అంతగానం పొగిడినప్పుడు నా భుజం మీద ఒకసారి ఇట్లా తట్టి డ్రైవర్ వచ్చి, అరే గిరీష్ భాయ్ మంచి పని చేసినవరా, సూపర్ రా అనేవాడని కౌగిలించుకున్నాడా? ఇవాళ నన్ను కాలబెట్టనికనే వచ్చేసారు కదా. మీరు చూసిరు కదా నా మీద ఎట్లా దాడి అయింది, మీరు వీడియోలు చూసిండ్రు, మీరే నాకు ఫోన్లు చేసిండ్రు. ఎట్లా అయిందని అన్నది నేను మీకే మీ ఇమాజినేషన్కి వదిలిపెడతా. గిరీష్ దొరకాల 11 గంటల రాత్రి, 11 o'clock రాత్రి, నేను అలసిపోయి వచ్చిన, భోజనం చేస్తున్నా, భీకర దాడి. సరే నువ్వు మెయిన్ డోర్ వలగొట్టినావు, ఆడనని ఆగిపోయేది ఉండే. నాకు నీ బలగం అన్న అర్థమవుతుండే కదా, ఏమైందో నేను కూడా తెలుసుకుంటుండే కదా. కానీ నువ్వు నన్ను దాడి చేయాలని, ఇది ఒక్కసారి కాదు, 29th March నుంచి నడుస్తున్నది. ఆఫీస్ వాండలైజ్ చేసిండ్రు, ఒక్కసారి కాదు 3 సార్లు చేసిర్రు. ఒకసారి మేమే ముగ్గురిని పట్టుకున్నాం, పోలీస్ కప్ప చెప్పినాం. దాని తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ దాడి జరుగుతుంది. ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలు డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే గిరీష్ కావాలా, గిరీషే దీనికి మూల కారణం. సో గిరీష్ని మనము పట్టుకుందాం. ఇంకోటి గిరీష్ గారు,